హాయ్ డాక్టర్ చిన్నబాబు గారు. హాయ్ డాక్టర్ అనుష గారు. మనకు రేడియేషన్ థెరపీ అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ లో వన్ ఆఫ్ ద ఫస్ట్ మొడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. సో అప్పుడున్న రేడియేషన్ టెక్నిక్ కి ఇప్పుడున్న రేడియేషన్ అడ్వాన్స్మెంట్స్ కి there is a lot of difference. సో అది కొంచెం బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫస్ట్ యూ సెడ్ కరెక్ట్లీ. రేడియేషన్ అనేటువంటిది సర్జరీ తర్వాత వచ్చినటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్ లో నెక్స్ట్ డెవలప్మెంట్ రేడియేషన్. ఈ రేడియేషన్ 1890లో పెర్రీ క్యూరీ అనేటువంటి వాళ్ళు రేడియో యాక్టివిటీ అనేటువంటి పదాన్ని కనుక్కొనటం, ఆ రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేటువంటిది ఎక్స్రే ఆర్ గామా రేస్ ని ఇదేంటి ఉత్పన్నం చేయటం, అది క్యాన్సర్ ని క్యూర్ చేయటం అనేటువంటిది కనుక్కోవడం జరిగింది. 1896లో ఫస్ట్ పేషెంట్ ని రేడియేషన్ ద్వారా ఒక క్యాన్సర్ పేషెంట్స్ ని క్యూర్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఎక్విప్మెంట్ ఇంత చిన్నది కాదు, ఇట్స్ అ వెరీ బిగ్, ఈ రూమ్ అంత సైజ్ లో ఉండేటువంటిది అనమాట. ఆ సమయంలో రేడియో ఐసోటోప్స్ యూజ్ చేసేవాళ్ళు. సో ఎందుకంటే అప్పటికి ఇదేంటి వెరీ లో ఎనర్జీ ఎక్స్రేస్ మాత్రమే ఐడెంటిఫికేషన్ అయ్యాయి, హై ఎనర్జీ ఎక్స్రేస్ లేవు అప్పుడు. సో అదంటే మనం ఇప్పుడు యూటిలైజ్ చేస్తున్నటువంటి వాటిలో హై ఎనర్జీ ఎక్స్రేస్ యూజ్ చేస్తున్నాం, చాలా కామన్ గా హై ఎనర్జీ. అప్పుడు రేడియో ఐసోటోప్ డైరెక్ట్ యూజ్ చేశారు కాబట్టి ఇచ్చే వాళ్ళకి కూడా there was exposure. Yes, you said correctly. Yes. Radiation isotopes అనేటువంటివి ఫస్ట్ లో ఒక అదేంటి షీల్డ్స్ పెట్టేసి ఇదంటే ఓన్లీ ఒక స్మాల్ ఫీల్డ్ ని మాత్రం ఓపెన్ చేసేవాళ్ళు. అవి పేషెంట్ దగ్గరికి వచ్చేసరికి 80 సెంటీమీటర్ డిస్టెన్స్ లో, అంటే రేడియో యాక్టివ్ ఐసోటోప్ నుంచి పేషెంట్ యొక్క స్కిన్ సర్ఫేస్ డిస్టెన్స్ 80 సెంటీమీటర్స్ లో వాళ్ళు ట్రీట్ చేశారు. అప్పుడు ఇదంటే వెరీ ఇదంటే బిగ్ ఫీల్డ్స్ లో ఇదంటే ట్రీట్ చేయడం, ఏదర్ స్క్వేర్ షేప్ లో కానీ రెక్టాంగులర్ షేప్ లో కానీ ఇట్లా ఫీల్డ్స్ తో ట్రీట్ చేయడం, ప్లేన్ రేడియోగ్రాఫ్స్ తీసుకొని వాటిలో ఉన్నటువంటి బోనీ ల్యాండ్ మార్క్స్ తీసుకోవటం, లేదంటే సర్ఫేస్ ల్యాండ్ మార్క్స్ తీసుకోవడం డైరెక్ట్ పేషెంట్స్ యొక్క స్కిన్ మీద, అట్లా ట్రీట్ చేయడం వల్ల సో మచ్ ఆఫ్ నార్మల్ టిష్యూ ఇరిడియేట్ అయిపోయింది. సో టార్గెట్ అనేటువంటిది ఇరిడియేట్ అయ్యేది, నార్మల్ టిష్యూ కూడా ఇరిడియేట్ అయ్యేది. కాబట్టి చాలా వరకు టాక్సిసిటీస్ చాలా ఎక్కువ వచ్చేటువంటి. ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్, ఒక కార్సినోమా ప్రోస్టేట్ ని ట్రీట్ చేస్తే ఈ 2D టెక్నిక్, దీన్ని 2 డైమెన్షనల్ రేడియేషన్ థెరపీ అంటారు. ఎందుకంటే ఫీల్డ్ అనేటువంటిది ఏదైనా యాంటీరియర్ కానీ లేదంటే పోస్టీరియర్ నుంచి కానీ మాత్రమే ఓపెన్ చేసేవారు. లేదంటే లేటర్ ఆన్ దాని తర్వాత లేటర్ ఫీల్డ్స్ కూడా యాడ్ చేయడం జరిగింది. 2 ఫీల్డ్ టెక్నిక్ అంటాం, యాంటీరియర్ పోస్టీరియర్ యాంటీరియర్. లేదంటే లేటరల్ ఫీల్డ్ యాడ్ చేస్తే 4 ఫీల్డ్ బాక్స్ టెక్నిక్ అంటాం. సో ఇదంటే ఈ టెక్నిక్స్ తో సో మచ్ ఆఫ్ నార్మల్ టిష్యూ అనేటువంటిది ఇరిడియేట్ అయ్యేది. నేను చెప్పినట్టుగా కార్సినోమా ప్రోస్టేట్ ని ట్రీట్ చేయాలి 2D టెక్నిక్ తో అంటే అరౌండ్ 40% వరకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ టాక్సిసిటీ, ఎందుకంటే స్మాల్ బౌల్ లార్జ్ బౌల్ ఇరిడియేట్ అయ్యేది. దగ్గర ఒక 30% జెనైటో యూరినరీ టాక్సిసిటీ వచ్చేది, చాలా వరకు యూరినరీ బ్లాడర్ ఇరిడియేట్ అయ్యేటువంటి. లేటర్ ఆన్ టెక్నిక్స్ ఎలా డెవలప్ అయ్యాయంటే 1970-1980 మధ్యలో, అంటే దగ్గర ఒక 70 సంవత్సరాల తర్వాత డయాగ్నోస్టిక్ రేడియేషన్ డయాగ్నోసిస్ అంటే రేడియో డయాగ్నోసిస్ లో సిటీ స్కాన్స్ వచ్చాయి, ఎంఆర్ఐస్ వచ్చాయి. సో సిటీ స్కాన్స్ ఎప్పుడైతే వచ్చాయో అప్పుడు ఆ సిటీ స్కాన్స్ ని మనం రేడియేషన్ ఆంకాలజీలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం స్టార్ట్ చేసాం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 ఏరియాస్. ఒకటి ప్లానింగ్ పర్పస్ లోను, రెండోటువంటిది కోన్ బీమ్ సిటీ స్కాన్స్ వచ్చిన తర్వాత ఈవెన్ వెరిఫికేషన్ పర్పస్ లోను 2 చోట్ల స్టార్ట్ చేయడం జరిగింది. సో దట్ ఈ సిటీ స్కాన్స్ తీయటం వల్ల ఏమవుతుంది అడ్వాంటేజ్ అంటే మనకు 3 డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ప్రీవియస్లీ మనకు 2 డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ ఉండదు, ఇప్పుడు 3 డైమెన్షనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ప్రీవియస్లీ ఇట్ వాస్ మోర్ ఆర్ లెస్ లైక్ ఎక్స్రే బేస్డ్. సో అది ఓన్లీ 2 డైమెన్షనల్ మనకి ఇన్ఫర్మేషన్ ఉండేది. నౌ బికాస్ ఆఫ్ సిటీ స్కాన్ we have 3 dimensional information. Yes, exactly correct. So that మన 3 dimensional information మనం ఉంది కాబట్టి మనం we can directly identify the tumor area. For suppose కార్సినోమా ప్రోస్టేట్ తీసుకుందాం, లేదు కార్సినోమా సర్విక్స్ తీసుకుందాం. సో దట్ ఇదంటే సర్విక్స్ లోను ప్రోస్టేట్ లో క్యాన్సర్ ఎక్కడ ఉంది, దాని తర్వాత దాని యొక్క లింఫాటిక్ డ్రైనేజ్, ఓకే, ఫస్ట్ ఎక్లాన్ సెకండ్ ఎక్లాన్ గ్రూప్ ఆఫ్ లింఫాటిక్స్ ఏవేవి. సో అక్కడి వరకు కూడా మనం ఇదంటే ట్రీట్మెంట్ ఫీల్డ్స్ అనేటువంటివి వెరీ కన్ఫైన్డ్ గా ఇవ్వడం జరిగింది. ఈ రీసెంట్ అడ్వాన్సెస్ లో కూడాను ఫస్ట్ 3D CRT తో స్టార్ట్ చేసుకుంటే 3D CRT లో ఏదో 3 ఫీల్డ్స్ కావచ్చు 4 ఫీల్డ్స్ కానీ యూటిలైజ్ చేసుకొని హోమోజీనస్ డోస్ ఉండేది. ద ఫీల్డ్ లో వచ్చేటువంటి ఫీల్డ్ యొక్క పోర్టల్ వచ్చేసి హోమోజీనస్ డోస్ ఉండేది. ఈవెన్ అక్కడ పేషెంట్ లో కూడాను ఇట్స్ స్క్వేర్ షేప్ కానీ రెక్టాంగులర్ షేప్ కానీ డోస్ వెళ్ళేది. కానీ ఎప్పుడైతే IMRT వచ్చిందో, IMRT ఇట్ కేమ్ ఇన్ 1990s. ఓకే, బీమ్ అనేటువంటిదే హెటరోజీనస్ బీమ్, నాట్ ద హోమోజీనస్ బీమ్. సో హెటరోజీనస్ బీమ్ అనేటువంటిది అకార్డింగ్ టు ద టార్గెట్ ఆర్గాన్ షేప్ అనేటువంటిది దీన్ని హెటరోజీనస్ గా వెళ్ళి ఇరిడియేట్ చేయడం జరిగింది. సో ఈ సింపుల్ స్టెప్ అండ్ సూట్ IMRT లో 7 నుంచి 11 ఫీల్డ్స్ ఈవెన్ 15 ఫీల్డ్స్ కూడా తీసుకొని సో పేషెంట్స్ ఇరిడియేట్ చేసేవాళ్ళు.
మనం దేంటి ఇంకా అడ్వాన్సెస్ వచ్చాయి. ఇప్పుడు విమ్యాట్ వచ్చింది. విమ్యాట్ లో మెషిన్ యొక్క గ్యాంట్రీ 360 డిగ్రీ తిరగటం వల్ల పేషెంట్ పడుకున్నటువంటి ఇదేంటి ఆ కౌచ్ కి 360 డిగ్రీ ఉండటం వల్ల ఈ 360 డిగ్రీలో కూడా హెటరోజినస్ బీమ్ అనేటువంటిది అకార్డింగ్ టు ద టార్గెట్ సైజ్ అండ్ షేప్ లో డెలివరీ చేయడం జరుగుతూ ఉంది. ఇది వెరీ అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్. దీన్నే ఈవెన్ ర్యాపిడ్ ఆర్క్ అని కూడా అంటారు. తర్వాత ఇమేజ్ గైడెడ్ రేడియేషన్ థెరపీ అనేటువంటిది ద నెక్స్ట్ అడ్వాన్స్డ్ ఫార్మ్. ఏంటంటే ఇది కోన్ బీమ్ సిటీ స్కానర్. ఈ కోన్ బీమ్ సిటీ స్కానర్ అనేటువంటిది ట్రీట్మెంట్ చేసేటువంటి ప్రతిరోజు కూడాను, ఎందుకంటే రేడియేషన్ థెరపీ అనేటువంటిది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అదేంటి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్. ఓకే, సో 5 weeks 6 weeks 7 weeks అదంటే డిపెండింగ్ అపాన్ ద ఆర్గాన్, డిపెండింగ్ అపాన్ ద ట్రీట్మెంట్. ఈ సిబి సిటీ స్కాన్ కూడాను ప్రతిరోజు పేషెంట్ పడుకున్న తర్వాత ఒక సిబి వాల్యూమెట్రిక్ సిటీ స్కాన్ చేసిన తర్వాత ఈ సిటీ స్కాన్ అనేటువంటిది సెగ్మెంటేషన్ జరిగి ఓల్డ్ సిటీ స్కాన్ కి ఈ సిటీ స్కాన్ కి బోన్ టు బోన్ ఫ్యూజన్ అనేటువంటి జరుగుతుంది. సో వెరిఫికేషన్ ఇంకా బెటర్ గా విత్ అడ్వాన్స్మెంట్స్ ఆఫ్ టెక్నిక్ మనకు మోర్ ఫోకస్డ్ గా టార్గెట్ కి వెళ్తుంది, నార్మల్ టిష్యూ స్పేరింగ్ అవుతుంది, ఆల్సో వెరిఫికేషన్ మోర్ బెటర్ గా అవుతుంది. సో దట్ ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వల్ల నార్మల్ టిష్యూ యొక్క ఇరిడియేషన్ ని తగ్గించేసేసి ఫోకస్ టు దట్ టార్గెట్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్ అనేటువంటి చాలా 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 తగ్గింది. ఈవెన్ 30 to 40% ఆఫ్ ద toxicity reduction అయ్యిందన్నమాట. So this is the very huge advancements in radiation oncology.